హాయ్ అండి. ఈరోజు నేను నువ్వులతో పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో అవి చిటపటమనే వరకు వేయించుకోండి. ఈ విధంగా నువ్వులు మంచిగా వేగాలండి. వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోండి. దాంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చిలను ఇట్లా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. నూనె గిన ఏం వేయనవసరం లేదండి, ఉట్టిగానే వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగితే సరిపోతుందండి. మీరు తినే కారం బట్టి చూసి పచ్చిమిర్చి అనేది వేసుకోండి. తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసి చల్లారబెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న నువ్వులు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఒక 3-4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. కావాలంటే ఒక 2-3 స్పూన్ల నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే మనం ఒక గుప్పెడు చింతపండును నానబెట్టుకోవాలండి. దీన్ని బాగా ఈ విధంగా చింతపండు రసం అనేది తీసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ నీళ్ళల్లో మిక్స్ చేసుకోవాలండి. ఇలా చింతపండు వడగట్టే జాలితోటి మనం వడగట్టుకుంటే నలకలు అనేది ఏమి రాకుండా ఉంటుంది. ఈ విధంగా రసం అనేది తీసుకోవాలి మనం చింతపండు నుంచి. మీరు తినే పులుపును బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి. పులుపు అనేది తక్కువ తింటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా పైన వచ్చిన నలకలు అనేది తీసేసేయండి. మరొకసారి అదే గిన్నెలో నీళ్లు వేసుకొని మరొకసారి చింతపండు రసం అనేది చేసుకోండి. ఈ విధంగా మనకు కావాల్సినంత చింతపులుసు అనేది తీసుకోవాలి. పులుపు చూసుకుంటూ నీళ్ళు అనేది వేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ చారు అనేది. ఈ విధంగా నలిపి వేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది ఈ పచ్చి పులుసులో. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి పులుసులో. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. ఈ విధంగా పేస్ట్ మొత్తం దాంట్లో వేసి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. కారం కూడా చూసుకొని వేసుకోండి. ఉప్పు తక్కువైందండి, కొద్దిగా వేస్తున్నాను నేను. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోండి. దీనికి ఇప్పుడు మనం తాలింపు కూడా చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చారు చేసుకునే క్వాంటిటీని బట్టి నువ్వులు అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 లీటరు చారు అనేది చేశాను కాబట్టి 2 స్పూన్ల నువ్వులు అనేది సరిపోతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేది ఉంటే నువ్వులు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. అప్పుడే చారు టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటమన్న తర్వాత ఒక 2 ఎండుమిర్చీలను తుంచుకొని వేసుకోండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదండి. కరివేపాకు కూడా ఖచ్చితంగా వేసుకోండి. కరివేపాకు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ తాలింపును మనం కలిపి పెట్టుకున్న ఈ పచ్చి పులుసులోకి వేసుకోవాలండి. ఈ తాలింపు అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, మనకు పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా కనుక చేసుకొని సమ్మర్లో తింటే చాలా బాగుంటుందండి.